ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి జోష్ లో ఉన్న హస్తం పార్టీ తాజాగా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఇయాల డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బీసీల 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తొలి రోజు నుండే బీసీలకు న్యాయం చేసేలా అడుగులు వేసింది. బీసీ బిడ్డలకు న్యాయం చేయాలంటే ముందు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చాలని స్వాతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయి కులగణన చేపట్టింది. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఇవాళ నుంచి 85,000 మంది సిబ్బంది ఇంటింటి సర్వే చేయనున్నారు. కులగణన ద్వారా బీసీ బిడ్డల లెక్కలు తీసి బీసీలకు న్యాయం జరిగేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గంలో ఆమోదించింది. రేవంత్ రెడ్డి, other leaders of Congress party, they exceeded my expectations. Not only did they do the caste census in the spirit that it should have been done. This is a milestone. బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. నూతనంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసినామో ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందినందుకు నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ అభినందిస్తున్నా అధ్యక్ష. న్యాయపరంగా ఏ చిక్కులు రాకుండా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసేందుకు సిద్ధమై గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించింది. విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు 42%, స్థానిక సంస్థలు రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కేబినెట్ లో 2 తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. బీసీ రిజర్వేషన్లకు మొదటి నుండి మోకాలడ్డుతున్న బీజేపీ బీసీ బిల్లులను పట్టించుకోకుండా పెండింగ్ లో పెట్టింది. మా విధానం, మా నినాదం, మా ఆలోచన అన్ని కూడా ఒకటే. దీనిలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు. అసెంబ్లీలో అడ్డగిస్తాం, బయట కూడా అడ్డుకుంటాం. బీసీలకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న రేవంత్ అన్న సర్కార్ కేంద్రంలోని బీజేపీపై పోరాటానికి సిద్ధమైంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా బీసీ ఉద్యమంతో కేంద్రం మెడలు వంచేందుకు ఢిల్లీ బాట పట్టింది రేవంత్ అన్న సర్కార్.